హలో గైస్, అప్పుడు నేను మీకు డ్రోన్ వెనక్కి ఇచ్చేసి ఇది కొనుక్కుంటానన్నాను. డ్రోన్ వెనక్కి ఇచ్చేసాను, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వనన్నారు. అందుకని రేపు రమ్మన్నారు. నేను వెళ్తేనేమో డ్రోన్ కూడా ఇచ్చేసారు వాళ్ళు. అదే డ్రోన్ ఇచ్చేసారు. ఇదేమో డ్రోన్ వాళ్ళకి ఇచ్చేసినప్పుడు కొనుక్కున్నది. నేనైతే మిమ్మల్ని ఇచ్చేస్తానన్నా నన్ను మోసం చేశాను అనుకోకండి. నిజంగానే టెస్ట్ స్విచ్ ఆన్ చేసుకుందాం. గో ఇది మన కారు. ఇప్పుడు మనకి ఎగిరే డ్రోన్ చూపిస్తాను. బ్యాటరీ లేదు, ఇది కట్టలేదు. రే ఈ సమస్యలు ఏంట్రా నాకు. మళ్ళీ అలా ఉండేది అలా పెట్టాను. డ్రోన్ ఇందాక ఎగిరే డ్రోన్ అని ఎందుకని చెప్పనా, ఫస్ట్ ముందు మీకు చూపించిన డ్రోను ఇదిగోండి ఇలా ఇలా ఎగిరింది. ఇప్పుడు ఇది ఇలా ఎగురుతుంది కదా, అందుకని ఎగిరే డ్రోన్ అన్నాను. ఓకే గాయస్, ఇప్పుడు చూపిస్తాను. ఇది మూసి గాయస్, ఇది ఓపెన్ చేసేస్తే లాస్ట్ టైము కొన్న RCUFO గాయస్ ఇది, కానీ ఇది కొత్తదంట గాయస్. మీకు కొత్తగా ఏముందో చూపిస్తాను, మీకు ఇట్నే తెలిసిపోతుంది తేడా. చూడండి గాయస్, ఓకేనా? చూడండి గాయస్, మీకు ఇట్నే తెలిసిపోద్ది. సారీ చూడండి గాయస్. నువ్వు ఇది చూపించు. ఇదిగోండి గాయస్, లాస్ట్ టైం డ్రోన్కి ఇది లేదు, ఇలాగా ఆపరేటింగ్స్కి ఇది ఇలా లేదు. తర్వాత ఏమో ఇదిగోండి గైస్, డ్రోన్ పైన కవర్ లేదు. చూసారా ఈ రెండు తేడాలకి తెలిసిపోతుంది. గో సాయిత్య గైస్, ఓపెన్ చేస్తున్నాను. పాత డ్రోన్ అయితే ఈజీగా ఉండింది, ఎందుకంటే అది వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నారు గైస్, తీసుకొని బ్యాక్ ఇచ్చేసారు. అబ్బా ఆన్ చేయలేదు కదరా. ఓకే గైస్, ఇది ఆన్ చేస్తాను. ఇది ఆగే ఏంట్రా ఇలా ఇచ్చాడు గైస్. ఇది నేను తీసేటప్పుడు పడిపోయింది, ఏమనుకోకండి. లాస్ట్ ఇది